వేస్తున్నయ్య ఈయన పేరు. డైలీ ఇక్కడ పచ్చడి వేస్తాడు ఆయన. ఏ రోజు ఉప్మా వేస్తానంటే వేస్తున్నాడు. దీనికి ఎవరైనా డొనేషన్ చేయొచ్చు. పైన స్క్రీన్లో పబ్లిక్ ఫౌండేషన్ అని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కొందరు డబ్బులు మనం కూడా ఈ పేదవాళ్ళకు మరీజులకు హెల్ప్ చేస్తే చాలా మంచిది. చాలామంది ఇక్కడ అన్నం కోసము తిండి కోసము ఎట్లాడుతున్నారు. మనం కూడా ఒక మీ తోచినంత ఎంతైనా వేయండి. 100 రూపాయలు 500 ఎంతైనా వేయండి. ఇంకో అవసరపడుతుంది. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, డొనేషన్ చేయొచ్చు. ఎంతోమంది చూడండి, ఈ పల్లెల నుంచి, ఈ ఊరి నుంచి, ఏ రోడ్ల నుంచి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు హాస్పిటల్లోకి, పెద్ద రిమ్స్ హాస్పిటల్కి. అన్నం లేక ఎందెందో ఎట్లాడుతూ ఉంటారు. కొందరు వారం ఉంటారు, కొందరు 15 రోజులు, కొందరు నెలలు ఉంటారు, కొందరు 2 నెలలు. పెద్ద ఆపరేషన్ అట్లా చేసిన 2 వారాలు ఉంటారు. చాలా కష్టపడుతున్నారు ఇక్కడ తిండి కోసము. మీరు కూడా హెల్ప్ చేస్తే చాలా మంచిది. బాగుందా? ఇట్లా స్పూన్లు సపరేట్గా, ఆడళ్ళు సపరేట్లు, మగవాళ్ళు సపరేట్లు ఇట్లా నిలబెట్టి అందరికీ లైన్లో నిలబెట్టి ఇస్తాము. ఇక్కడ నీళ్ళు కూడా ఎక్కువ దొరకవు. ఇక్కడ నీళ్ళు కొనుక్కోవాలంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టాలి ఒక బాటలు. అది కూడా మనము క్యాన్లు తెచ్చి పెడతాము. హాస్పిటల్కి వచ్చినావు? నాకు కాలు నొప్పి, వెనకాల వాసన కాదు. అవునులేదు, ఇదంతా అయింది. కాలు నొప్పి. షుగర్ ఉందా? షుగర్ లేదండి. కాలు నొప్పి. ఎవరు మందో? అనంతపురం నుంచి వచ్చినావు? సరిగా చూడలే. ఇక్కడికి వచ్చినా. అక్కడ అనంతపురంలో చూడలేకపోతే ఇక్కడికి వచ్చినావు. చూస్తున్నారా ఇక్కడ ఏమన్నా డాక్టర్లు ఏం నిన్న వచ్చిన ఎస్రాలన్నీ చూపించిన, ఈ ఎస్రాలన్నీ ఇచ్చా, అడ్వాంట్ చేసుకుంటే అంతేలే. ఏందో సమస్య ఉంది మనుషులకు. ఏందో నా పిల్లలు ఎవరుండరు, ఎవరు లేరు. అడ్మిట్ చేసుకొని కాలుకు బాగైతే దేవుని వల్ల అంటే చాలు. మంచిగా అవుతుంది లేనా? ఏం కాదులే. సరేలే, ఓకే, సరే.